తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. గతంలో కొండగట్టుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆల్మోస్ట్ 3 times రావడం జరిగింది. కొండగట్టిని అంజన్నను దర్శించుకోవడం జరిగింది. తాజాగా మరొకసారి కరీంనగర్ లోక్సభ పరిధిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లోక్సభ ఇన్ఛార్జ్ డాక్టర్ బండారి రాజ్కుమార్ ఉన్నారు. రాజ్కుమార్ గారు, జనసేన ఏ సిద్ధాంతంతో ముందుకొస్తుంది, తెలంగాణలో ఏ నినాదంతో వచ్చే అవకాశం ఉందండి? ఖచ్చితంగా మీరు అన్నట్టు గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టుకి విడదీయలేని బంధం అయితే ఉంది. మన పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టు అంజన్న అంటే చాలా ఇష్టం. అందుకు ఇప్పుడు రేపటి నాడు జరగబోయే సభకు చాలా మంది జన సైనికులు కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సభ అయితే వచ్చేసింది. రేపటి నాడు మేము 9వ తారీఖు ఆగస్టు 9 ఆదివారం రోజున వాసరా గార్డెన్స్లో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ రామ్ తలూరి గారు, తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు మరియు ప్రచార కార్యదర్శి మొగిలి రేకల్ ఫేమస్ హీరో శ్రీ ఆర్కే సాగర్ నాయుడు గారు రాబోతున్నారు. ఖచ్చితంగా జనసేన కరీంనగర్లో ఖచ్చితంగా మేము జెండా ఎగరేయబోతున్నాము. రేపటి నాడు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఏవైతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో మేము మా జన సైనికులని మేము సిద్ధం చేయబోతున్నాము. అంటే మీరు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో కేవలం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రమే కొంత హడావుడి కనబడుతుంది, తర్వాత మామూలుగానే మామూలుగా స్తబ్దత ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా మీరు అన్నట్టు మొన్నటిదాకా అట్లా ఉండింది. కాకపోతే జనసేన సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మనం చూసుకోవచ్చు. ఆంధ్రాలో 100% స్ట్రైక్ రేట్తోని అక్కడ రాజకీయాలు ప్లస్ డెవలప్మెంట్లో కూడా ఆంధ్రాలో ఎన్డీఏ కూటమిలో ఉండి చాలా డెవలప్మెంట్ ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మొన్నటి సభలో. దాని ద్వారా చాలామంది కూడా వారి ఆదర్శాలను కానీ సిద్ధాంతాలను కానీ ఎవరైతే నమ్మి ఉన్నారో చాలామంది చేరికలు కూడా అవుతున్నాయి. ఇంకా కూడా ఈ రాబోయే సంవత్సరంలో విస్తృతంగా చేరికలు అయితే జరుగుతాయి. దీనికి ప్రతి ఒక్క జన సైనికులు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి రేపటి నాడు తెలంగాణలో జనసేన జెండా అనేది స్థానిక సంస్థల్లో మేము ఎగరవేస్తాము. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల మేము పోటీ చేసి ఉన్నాము. మరియు రేపటి నాడు ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రతి ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేస్తుంది. మరియు ఈ తెలుగు రాష్ట్రాలలో జనసేన ఒక శక్తిని మాత్రం ఖచ్చితంగా చాటుతామనేది చెప్పొచ్చు. ఒంటరిగా పోటీ చేస్తారా, మీరు కొన్ని పార్టీలను కలుపుకొని పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికైతే మేము మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఒంటరిగానే పోతామని చెప్పారు. అది ఇంకా మనము చాలా తొందరపాటుగానే డిస్కషన్ అనుకోవచ్చు. కాకపోతే రేపటి నాడు పార్టీ ఏది ఆదేశం తీసుకొని ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి వారి యొక్క అడుగుజాడల్ని మేమందరం కూడా నడుస్తాము. ఎందుకంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. దానివల్లనే జాతీయ రాజకీయాలలో ఒక శక్తిగా ఎదిగింది. ఇది మనకు అది ఆంధ్రాలో 100% స్ట్రైక్ రేట్ అనేది మన ఇండియాలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అది పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేశారు. దాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే వారు ఏం చెప్పినా కూడా మేము ఖచ్చితంగా ఫాలో అయ్యి ఈ జనసేన పార్టీని మాత్రం రేపటి నాడు తెలంగాణలో ఖచ్చితంగా జెండా మాత్రం ఎగరేస్తాం. సో మొత్తం మీద ఒక కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాము. లోక్సభ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి జనసేన కీలక నేతలు హాజరవుతున్నారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలకే నేతలకే దిశానిర్దేశం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి స్ట్రైక్ రేట్నే వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.